హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు మనం టమాటా కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలి అనే దాని మీద వీడియో పెడుతున్నాను. అందరూ ఆశీర్వదించండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రుద్రాని. ఇంకా మీ ప్రోత్సాహంతో ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మనం టమాటా కర్రీ కోడిగుడ్డు కర్రీలోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఫ్రెండ్స్, మనం ముందుగా కోడిగుడ్లని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది చూపించాలంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము బాయిల్ చేసిన ఎగ్స్ని ముందుగానే చూపిస్తున్నాం. ముందు వాటిని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇలా మనం శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇక వీటిని మనం తరిగి పెట్టుకుందాం. ముందుగా టమాటాని తరుగుదాము. మనం మామూలుగా ఈ టమాటాలని కోసి ముక్కలు చేసుకొని వండుకుంటే అవి తొక్కలుగా ఉంటవి. కానీ ఈ టమాటాలను మనం ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మనకి ఏ వీడియో అయినా ఏంటి అనే సారాంశం తెలుస్తుంది. అందరూ షేర్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే వీడియోస్ మనకి ఎక్కువ షేర్స్ రావట్లేదు, సబ్స్క్రైబులు రావట్లేదు. కొత్త వారిని ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. అప్పుడు మేము ఎన్నో మరిన్ని వీడియోలు పెట్టడానికి మాకు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే మాకు నిరుత్సాహం ఏర్పడుతుంది. అన్నీ మీకు నిమిషాల్లో అయ్యే వంటలే, సింపుల్గా కష్టపడకుండా నిమిషాల్లో అయిపోయే వంటలనే చేసి చూపిస్తున్నాం. గంటలు వండేవి కాకుండా గబగబా మీరు ఆఫీసులకు వెళ్ళాలన్నా, మీరు ఏదన్నా వర్క్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదన్నా చూడాలన్నా సింపుల్గా అయిపోయే వంటలనే చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలా తరిగి పెట్టుకోవాలి. టమాటాలను ఇలా ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క చిన్న 2 రెబ్బలు చింతపండుని దాంట్లో వేసుకుంటే మంచిది. మనకి పులుపు కొంచెం అరుగుదలగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో మెత్తగా టమాటాని గుజ్జుగా వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇట్లా టమాటాని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసుకుంటే మనకి గుజ్జు తొక్కలు అనేవి రాకుండా ఇలా నీట్గా ఒక సూప్ లాగా వస్తుంది టమాటా. దీన్ని మనం కూర బాగా ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ మంది తినే విధంగా ఉంటుంది. నలుగురు తినే కూరని కట్ చేసినప్పుడు నలుగురు తినే కూరని మనం ఇందులో 6-7 తినచ్చు. అలా ఉంటుంది. ఫస్ట్ మనం ముందుగా బాండీని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మేము కూరల్లో పామ్ ఆయిల్ వాడతాము. మీరు మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎవరు రుచులు వాడి, ఒకళ్ళు సన్ఫ్లవర్ వాడతారు, ఒకళ్ళు వేరుశనగ నూనె వాడతారు. రకం మేమైతే పామ్ ఆయిల్తోనే తింటాము. నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు అయింది, పామ్ ఆయిల్తో. ఆ నూనె కాగిన తర్వాత ఫ్రెండ్స్ మనం మసాలా దినుసులు ఇవన్నీ వేరు బౌల్స్లో వేసుకోవాలంటే బౌల్స్ ఎక్కువ అవుతున్నాయి. అవి మా దగ్గర లేవు. నిన్ననే మేము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ నుంచి ఈ బౌల్ని తెప్పించాము. దీంట్లో మొత్తం 7 రకాల గిన్నెలు వస్తాయి. ఈ 7 రకాల గిన్నెల్లో మా ఆవిడ నింపింది, మీరు చూసే ఉంటారు. ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో తాలింపు గింజలు, ఒక దాంట్లో జీలకర్ర, ఒక దాంట్లో ధనియాల పొడి, ఒక దాంట్లో
చికెన్ మసాలా, ధనియాల పొడి, ఒక దాంట్లో అల్లం, యాలకులు, లవంగాలు ఇవన్నీ కలిపినది ఒక మిశ్రమం, ఒక దాంట్లో పసుపు ఇవన్నీ నింపింది. మొత్తం 7 రకాల గిన్నెలు వస్తాయి. మనకి 509 రూపాయలు పే చేసాము మనం ఫ్లిప్కార్ట్లో. నిన్నే తెప్పించాము. మనం వెతుక్కునే పని లేకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లోనే పెట్టేసుకోవచ్చు, నింపుకోవచ్చు. ఇక బండిలో నూనె వేడయింది. దాంట్లో ముందుగా మనం బాయిల్డ్ అయిన ఎగ్స్ని కొంచెం దూరగా వేయించుకుంటే రుచికి బాగుంటుంది. గుడ్డు మనకి కూరలో చిదురవ్వకుండా గుడ్డుగా ఉంటుంది. అట్లానే మీరు మామూలుగా కోడిగుడ్డుని కొంచెం చికెన్ చాకుతో చిన్న ఘాటు పెట్టుకుంటే ఉప్పు ఆ కోడిగుడ్డు మొత్తానికి ఉప్పు పట్టింది కూరలో. మాకు ఆల్రెడీ ఇవి కొంచెం తోలుతోనే పగిలున్నాయి కాబట్టి వీటికి ఎలాంటి ఘాటు పెట్టలేదు మేము. ఆల్రెడీ కొంచెం పగిలున్నాయి కాబట్టి. మీరు మామూలుగా అయితే పగలకుండా ఉంటే ఒక చాకుతో చిన్నగా ఒక ఘాటు పెట్టుకుంటే ఆ ఉప్పు అనేది ఆ గుడ్డు మొత్తానికి పడుతుంది. కూరలో ఉప్పు పట్టిన గుడ్డు ఉత్త గుడ్డే తినొచ్చు మనం. అన్నంలో కూడా అవసరం లేకుండానే ఉత్త గుడ్డు తినొచ్చు. నేను చికెను ఆమ్లెట్లు వీటికైనా ఎక్కువ బాయిల్డ్ ఎగ్నే ఇష్టపడతాను. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది, మన ఎముకలకి మంచిది. మన చిన్నపిల్లలకి, మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలు ఉంటే రోజుకు ఒక గుడ్డు పాలు ఇచ్చినా చాలు, వాళ్ళ ఎముకలు గట్టిగా బలంగా ఉంటాయి. నాకు గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ గారు అదే చెప్పాడు, మీరు చికెన్ మటన్ కన్నా రోజుకి ఒక 4 కోడిగుడ్లు పెట్టండి, పసుపు ఎల్లో తీసేసి. అతను మటన్ తిన్నంత బలం వచ్చిందని చెప్పాడు డాక్టర్ గారు ఆ రోజున. అందుకని రోజుకు ఒక గుడ్డు తిన్న ఎవరన్నా బలహీనంగా ఉన్నవాళ్ళు రోజుకు ఒక గుడ్డు పాలు తాగితే ఆరోగ్యానికి బలంగా ఉంటుంది. ఇక గుడ్డులు మనకి ఎగ్స్ ఎగిని నూనెలో నుంచి ఇలా తీసేసుకొని పక్కకి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఆ నూనెలోకి తాలింపు గింజలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర, తరువాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ఒక 2 లేదా ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను కనుక ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే కూరలో ఉడికిన పచ్చిమిర్చి ముక్క మనం తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయ మిరపకాయ ఏగిని మీకు అవుపిస్తున్నట్టు ఉడికింది. దాంట్లోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఎక్కువ వాడితే మనకి గ్యాస్ ట్రబుల్స్ అవి వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే కొంచెం మోయనంగా వేసుకోవాలి. 1 స్పూన్ ఫ్రెండ్స్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఉడకడం. దాంట్లోకి ఇప్పుడు మనం టమాటా రసాన్ని మనం దాంట్లో నింపుకుంటున్నాం. చూసారు కదా ఎర్రగా ఎలా ఉందో టమాటా రసం. ఇది అంతా ఒక 10 నిమిషాల్లో అయ్యే వంట ఇది. ఈ కర్రీని మనం రైస్లోనూ తినచ్చు, మనం చపాతీ ఇలాంటి వాటిలోనూ తినచ్చు. ఇప్పుడు మనం ఆ మిశ్రమంలోకి కారం తగినంత, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి దాంట్లో వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటే మంచిది. పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. దీంట్లోకి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం తొలిపేసుకోవాలి ఆ నీళ్ళని కొద్దిగా ఎసురులాగా. పచ్చివాసన పోయేదాకా మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు మీడియంలో పెట్టుకొని స్టవ్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆ కూర టమాటా పచ్చివాసన పోయేదాకా. ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, మనం ఆ ఉడికే దాంట్లోనే కరివేపాకు ముందుగానే దాంట్లోనే వేసుకుంటే కరివేపాకు కూడా కూరలో ఉడుకుతుంది. అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వేసాము దాంట్లో ఒక 10 నిమిషాలు అది ఉడికేదాకా పచ్చివాసన పోయేదాకా మనం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. అలా వదిలేద్దాం కొంచెంసేపు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఎట్లా బుడగలుగా నూనె అంతా పైకి వచ్చిందంటే టమాటా ఉడికింది అని అర్థం. ఇప్పుడు దాంట్లో మనం పక్కన ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను దాంట్లో వేసుకుందాం. అల్లం చిన్నుల్లిపాయ ఫ్రెండ్స్, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్ చూసారు కదా, ధనియాలు చిన్నుల్లిపాయ అల్లం చెక్క లవంగాలు ధనియాలు కలిపిన గసగసాలు కలిపిన మిశ్రమం అంటే మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఆ మసాలాని కొద్దిగా మనం ఆ కూరలోకి యాడ్ చేద్దాం. మొత్తం ఒక్కసారి కలయి పెట్టుకుందాం. కూర మొత్తం ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎర్రగా ఉంది. ఇప్పుడు మనం ఆ మసాలా ఉడికేదాకా కోడిగుడ్డు మసాలా ఉడికేదాకా ఒక 5 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెంసేపు పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ కూర ఉడికింది, ఒకసారి చూడొచ్చు. ఇట్లా నూనె ఇట్లా పైకి వచ్చేసి అట్లా బుడగలుగా నూనె పైకి వచ్చి తేలాడుతుంటే మనకి కూర ఉడికినట్టు అర్థం.
ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు సినిమా క్లైమాక్స్ వచ్చేసింది. కొత్తిమీరని దాని మీద వేసేసుకొని కొత్తిమీర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరల్ని గరిట పెట్టకుండా మనం ఇలా చేతులతో కలిదిప్పుకుంటే మంచిది. అది నూనెలో వేసుకున్నాం కాబట్టి కోడిగుడ్డు చెదరకుండా ఉన్నది. ఫ్రెండ్స్, ఇక అయిపోయింది కూర ఉడకడం, మనం దించేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, ఎగ్ టమాటా కర్రీ రెడీ, తినటానికి సిద్ధం. చూసారుగా, మీరు కూడా ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే గుమ్మగుమ్మలాడే ఎగ్ టమాటా కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈరోజు మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ నా వీడియోని అందరూ ఆశీర్వదించాలి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు మరెన్నో వీడియోలు మీకోసం కష్టపడతాం. ఈ వంటలే కాదు, ఇంకా ఎన్నో వీడియోలు మీకు ప్రజెంట్ చేస్తాను నేను. ఇట్లు మీ రుద్ర. అందరికీ నమస్కారం. బాయ్.